నవ్వండి పిల్లలందరూ నవ్వండి ఒకసారి. మీరందరూ నవ్వట్లేదు, పిల్లలందరూ తీసుకుంటాం మీ ఇష్టం. నవ్వాలి విద్యానగర్ శ్రీరామనగర్ గ్రామీణ చౌరస్తాలో గత 8 సంవత్సరాల నుంచి మీ బతుకమ్మ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మీలో వంశీ స్వాతి ఆధ్వర్యంలో ఇక్కడ గణేష్ ఉత్సవ మహిళా కమిటీ పోయినసారి బతుకమ్మను కూడా మన వాడకట్టు కూడా బతుకమ్మ యొక్క విశిష్టతని తెలియపరచాలని చెప్పి మాన పద్మ గారు, కోట సావిత్రమ్మ గారు, సుభాషమ్మ గారు, లక్ష్మణ్ గారు, చంద్రపాటి గారు, విమల, విజయక్క, లక్ష్మి, బిందు ఇక్కడంతా తెలియజేస్తున్నారు. ఇలాంటి ఇక్కడ ఎప్పటి నుంచో మహిళలు యాక్టివ్గా అనుకుంటూ పెద్దరెడ్డి భారతి గారు పేరు పేరున అందరూ కూడా ఇక్కడ కార్యక్రమాలు మహిళలకు సంబంధించి పండుగలే కానీ వినాయక చవితి కానీ అన్నీ కూడా అంగరంగ వైభవంగా సమిష్టి కుటుంబంగా ఇలా నిర్ణయాలు తీసుకొని పూజలు చేసుకుంటాము. దానిలో భాగంగానే ఈ 2వ వార్షికోత్సవం కూడా ఈసారి మేమందరం కూడా కలిసికట్టుగా వాడకట్టు మొత్తం చేసుకుంటున్నాము. రేపు కూడా 1వ రోజు, 5వ రోజు, 9వ రోజు బతుకమ్మ కార్యక్రమం కూడా ప్రోగ్రామ్ చేసుకుంటాము. ఈరోజు ఈ సంవత్సరం ఏం చేసినామంటే మహిళలందరినీ కూడా ఉత్తేజపరచాలని చెప్పి డ్యాన్స్ కాన్సర్ట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డ్యాన్స్ కోలాటానికి సంబంధించి మహిళలందరూ కూడా మన సాంప్రదాయం బతుకమ్మ పండుగ అంటే కోలాటాలు నృత్యాలతో మనం అంగరంగ వైభవంగా చేసుకోవాలని చెప్పి ఈసారి మహిళలందరూ కూడా డ్యాన్స్ కాన్సర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏ కార్యక్రమాలు కానీ విజయవంతంగా ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి కట్టుగా కుటుంబంగా ఎదుర్కొంటూ సరే ఒకరికొకరికి అవకాశం బట్టి మంచి చెడు అందరం కూడా సమస్యగా మాట్లాడుకోవడం కూడా అందులోనే భాగంగా 2వసారి బతుకమ్మ ప్రతిష్టాపించుకొని ఈరోజు 9వ రోజు బతుకమ్మ ప్రతిరూపమైన చిన్నపిల్లలందరినీ కూడా వాయిదా ఈ 9 రోజులు 9 రకాల కలర్స్ కొని పిలుపునివ్వడం జరిగింది. అందుకనే ఈరోజు కూడా ఇక్కడ ఎల్లో కలర్ శారీలో మహిళలందరూ కూడా పాల్గొనడం జరిగింది. పేరు పేరున మనకి అవకాశం ఇచ్చిన ఈ కార్యవాసులందరూ కూడా పారాటలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి సాంప్రదాయాలు కూడా అందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఏ కార్యక్రమాలైనా విజయవంతం చేసుకోవడానికి కూడా మనం అందరం తోడుగా ఉండి ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి మహిళలకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అది కూడా చెప్తానండి. అందరు వేసారు కదా అమ్మ, నీ స్థానానికి నువ్వు వెళ్ళి వచ్చే సంవత్సరం మళ్ళీ రాండి అని కొంచెం కనిపిస్తారు కదా. కనీసం
ముఖ్యంగా మహిళా సోదరు మండు మొదలై 10 రోజులు వినాయకుడి యొక్క నవరాత్రోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి చాలా భక్తి శ్రద్ధలతోటి ఆ 9 రోజుల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు తెలంగాణ సంస్కృతి అంటేనే మనందరికీ మహిళలకు గుర్తొచ్చేది బతుకమ్మ, తెలంగాణ పండుగ అంటే గుర్తొచ్చేది దసరా. మరి దసరా ఒక్కరోజు ఆనందపడతాం కానీ ఇది దాదాపు గతంలో బొడ్డమ్మ నేను కూడా వెళ్ళలేదు, కానీ సూర్యాపేట పట్టణంలో 1-2 వార్డులో ఏం చేస్తున్నారు. కానీ ఇక్కడ విజయనగరంలో మాత్రం గణేష్ చౌరస్తా ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులు అందరూ కూడా చాలా మంచి గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ మరి ఈరోజు చివరి రోజు అనుకుంటా వాయినాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ముత్తైదులు అందరికీ కూడా వాయినాలు, అదేవిధంగా అమ్మవారికి కూడా ఈరోజు ప్రసాదాలు తయారు చేయడం కూడా చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా మన వార్డులోనే ఉంటున్నటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ రామూర్తి గారు, అదేవిధంగా గాయత్రి గారు, వారి దంపతులు, ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులందరికీ కూడా ఈరోజు వారు చీరలు పంచేటువంటి ఒక కార్యక్రమం అంటే ఇది ఆనవాయితీ మహిళలకు ఒక అన్న చెద్దెలకు పెట్టేటువంటి కార్యక్రమం అనుకోండి. ఆ కార్యక్రమం అందరూ కూడా ఆస్వాదించండి. ఎవరు ఏ కార్యక్రమం చేసినా మీరందరూ కూడా మన పండుగ ఇది మనకు సంబంధించినదే తప్ప మనం దాదాపు 17 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక ఉత్సవం చేస్తూ ఉన్నాం. ఏ రోజు కూడా మనం ఎవరు కూడా ఏ రాజకీయం చేయలేదు, ఎవరికి ఏ రాజకీయ పార్టీలో అందరం కలిసి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ బతుకమ్మ పండుగ కానీ దసరా కూడా అందరూ కూడా ఇక్కడ 9 రోజులు ఉన్నాయి, అసలు కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా బొడ్డమ్మ పండుగ 9 రోజులు అయితే రేపటి నుంచి ఎంగిలి పువ్వు తర్వాత చివరికి సభల బతుకమ్మ వరకు ఇంకా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కనుక మన అందరం కూడా కలిసి ఐక్యపక్షంతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తూ గాయత్రి సోదరమణి గారు అమ్మవారి శుభాకాంక్షలు. ఎందుకంటే ఇది మన తెలంగాణ పండుగ అయినప్పటికీ వరంగల్లో ఎక్కువ జరుపుకుంటారు ఈ పండుగ. ఎందుకంటే మా ఉన్న వాళ్ళు 5గులో 3 వరంగల్కి సంబంధించిన వాళ్ళే, వాళ్ళు చేస్తూ ఉంటారు. నగరికల్లో చూసేదాన్ని. పోయినసారి భారతి గారు, సుభాష్ గారు, విమల గారు, ఇంకా చాలామంది పేర్లు నాకు కంప్లీట్గా నేను ఇప్పుడు చెప్పలేను. అందరికీ పేరున ధన్యవాదాలమ్మా. ఎందుకంటే మనం ఒక బతుకమ్మ చేసుకుంటాం, కానీ బొడ్డమ్మ అనేది లాస్ట్ ఇయర్ మొదలుపెట్టారు. వంశీ గారి ఆధ్వర్యంలో, స్వాతి గారి ఆధ్వర్యంలో కూడా ఈసారి ఇంకా బాగా జరుగుతున్నాయి. మేము ఇక్కడికి వచ్చింది కేవలం మా అమ్మాయి ఇట్లా రోజు ఇట్లా జరుగుతున్నాయని నేను గ్రూప్లో మీరు పెడతా ఉంటే నేను పంపించేదాన్ని. చాలా బాగా చేస్తారమ్మా, బొడ్డమ్మ అనేది ఎప్పుడు వినలేదు అసలు అంటే దాని గురించి చెప్పాను. ఈ సుభాష్ని అమ్మవారు ఇప్పుడు ఆ అమ్మవారికి పక్కన ఈ అమ్మవారు మనకు నిజంగా ఏమంటారు ప్రత్యక్షంగా కనిపిస్తూ చిన్నపిల్లలతో కూడా ఇవాళ చాలా చక్కగా వాయినాలు ఇప్పిస్తూ ఆ గౌరీదేవి నమః ఇవన్నీ అంటుంటే ఏంటంటే పిల్లలకు కూడా ఒక ఆధ్యాత్మికత స్టార్ట్ అవుతుంది వాళ్ళ మైండ్లో. అంటే చదువు ఒకటే కాదు, ఆటలు ఒకటే కాదు, దేవుణ్ణి కూడా నమ్మాలి, అమ్మవారిని కూడా కొలవాలి. అప్పుడు మనం మనశ్శాంతిగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటామని మన తల్లిదండ్రులు మనకి ఏం నేర్పించినా మనం మన పిల్లలకి అది అందిస్తున్నాం సంస్కృతి. అంతే ఇందులో ఎలాంటి ఈసారి కూడా 9 రోజుల్లో 3వ రోజుది వచ్చి ఆడుతూ ఉంటే నాకు అమ్మవారికి ఇచ్చే ఒక తాంబూలం అనుకోండి. మా పెద్దమ్మాయి హైదరాబాద్లో ఒక బోటిక్ నడుపుతుంది, అందుకోసం ఆమె పంపించింది ఈరోజు. వీళ్ళందరికీ ఇవ్వమ్మా, ఎందుకంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ అంత కాస్ట్ పెట్టకపోయినా మనకు వచ్చింది అయితే మనం పెడుతున్నాం, హ్యాపీగా చేసుకోమని చెప్పండి అని తన శుభాకాంక్షలు కూడా మీకు అందజేస్తుంది. కాబట్టి దయచేసి ఎవరికి అందరు పెళ్ళైన ముత్తైదులకు శారీస్, పిల్లలకు చాక్లెట్స్. వర్షం వచ్చినట్టున్నామా స్టార్ట్ చేద్దాము. అమ్మవారి పేరు మేము సుభాష్ అమ్మగారు ఇస్తారు. అందరు పెళ్ళైన వాళ్ళందరూ మేడం ఒకసారి పట్టుకోండి అట్లా చూడండి. నొక్క దేనికి పెట్టుకో మేడం చూడండి సార్ చూడండి సార్ రాముడు సార్ చూడండి రావాలి.
ఎంతసేపు అవుతున్నావు నాకు డౌన్ల నుంచే ఊసిన అయ్యో అంతే కరెక్ట్